హాయ్! హలో ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. మన ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్‌లో మనం సినిమా కథలు, ఆసక్తికరమైన విశేషాలు మరియు సినీ చరిత్రలోని ఆణిముత్యాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. మీరు కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఎందుకంటే మనం ఇక్కడ ప్రతి వీడియోలో ఏదో ఒక సర్ప్రైజ్‌ని తీసుకొస్తూ ఉంటాం. ఈరోజు మనం మాట్లాడుకోబోతోంది తెలుగు సినిమా చరిత్రలో ఒక ఐకానిక్ చిత్రం గురించి. అదే 'జగదేక వీరుడు అతిలోక సుందరి'. ఈ సినిమా గురించి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు, దాని లెగసీ మరియు ఈ చిత్రం తెలుగు సినిమాకి ఎలాంటి మైలురాయి అయిందో ఈ వీడియోలో చూసేద్దాం. సో, రెడీయా మరి? ప్రారంభించేద్దాం. 1990లో మే 9న విడుదలైన 'జగదేక వీరుడు అతిలోక సుందరి' తెలుగు సినిమా రంగంలో ఒక సోషియో ఫ్యాంటసీ జానర్‌లో కల్ట్ క్లాసిక్‌గా నిలిచిపోతుంది. ఈ చిత్రాన్ని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు తెరకెక్కించగా, వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్విని దత్ గారు నిర్మించారు. మెగాస్టార్ చిరంజీవి గారు మరియు శ్రీదేవి గారు లీడ్ రోల్స్‌లో నటించిన ఈ సినిమా అప్పట్లో బాక్స్ ఆఫీస్ వద్ద 15,00,00,000 వసూలు చేసి, తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. కానీ ఈ సినిమా కేవలం వసూళ్ల గురించి మాత్రమే కాదు, ఇది ఒక ఎమోషనల్ జర్నీ, ఒక సినిమా మాయాజాలం. కథ పరంగా చూసుకుంటే ఈ సినిమా రాజు అనే ఒక టూరిస్ట్ గైడ్ చుట్టూ తిరుగుతుంది. అతను నలుగురు అనాథ పిల్లలను సంరక్షిస్తూ ఉంటాడు. ఒకరోజు ఒక పిల్లాడికి గాయం కావడం, ఆయుర్వేద ఒక పాపకి గాయం కావడం, ఆయుర్వేద గురువు సలహాతో రాజు మానస సరోవరానికి వెళ్తాడు. అదే సమయంలో ఇంద్రుడి కుమార్తె ఇంద్రజ తన దివ్య ఉంగరాన్ని మానస సరోవరంలో పోగొట్టుకుంటుంది. ఆ ఉంగరం రాజు చేతిలో పడుతుంది. అది అతనికి అపారమైన శక్తినిస్తుంది. ఇంద్రజ తన ఉంగరాన్ని తిరిగి పొందడానికి భూమిపైకి వస్తుంది. కానీ ఆ ప్రయాణంలో రాజుతో ప్రేమలో పడుతుంది. అమరత్వాన్ని పొందాలనుకునే మహాద్రష్ట అమరీష్ పురి అనే సోర్సర్స్ ఆమెను కిడ్నాప్ చేస్తాడు. ఆ తర్వాత ఏమైంది? రాజు ఆమెను రక్షించాడా? లేదా? ఇంద్రజ తన ఉంగరాన్ని తిరిగి పొందిందా? లేదా? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. సో, ఈ సినిమా గురించి చాలా మందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు మనం ఇక్కడ మాట్లాడుకుందాం. నిర్మాణ నిర్మాత అశ్విని దత్‌కి విజయ స్టూడియోస్ నిర్మించిన 'జగదేక వీరుని కథ' 1961లో వచ్చింది ఈ సినిమా. సో, ఈ సినిమా ప్రేరణగా నిలిచింది. ఈ సినిమా ద్వారా అతను సోషియో ఫ్యాంటసీ జోనర్‌లో ఒక పెద్ద చిత్రాన్ని నిర్మించాలని కలలుగన్నాడు. సో, ఈ సినిమా కోసం చెన్నైలోని విజయవాహిని స్టూడియోస్‌లో ఒక భారీ సెట్ నిర్మించారు. ఇది 'ప్రేమ్ నగర్' తర్వాత తెలుగు సినిమాల్లో అతిపెద్ద సెట్‌గా చెప్పబడింది. ఈ సెట్‌ని చూసిన విజయవాహిని స్టూడియోస్ యజమాని నాగిరెడ్డి గారు కూడా ఆశ్చర్యపోయారు. ఇక డిజిటల్ ఎరా రాకముందే సినిమాటోగ్రాఫర్ అజయ్ విన్సెంట్ పాలిథిన్ షీట్స్ సెలీన్ రాసి ఆహ్, ఐ మీన్ ఆహ్, పాలిథిన్ షీట్స్‌పై వాజెలిన్ రాసి మానస సరోవరంలోని మంచు కొండలని అద్భుతంగా సృష్టించాడు. ఇంద్రజ చంద్రకాంతితో ఆకాశంలోకి ఎగిరే సీన్ ఆ రోజుల్లో సినీ అద్భుతంగా చెప్పబడింది. ఇకపోతే 'ప్రియతమ' పాట షూటింగ్ సమయంలో శ్రీదేవికి కేవలం 2 రోజుల సమయం మాత్రమే ఉంది. ఆ తర్వాత ఆమె విదేశాలకు వెళ్లాల్సి ఉంది. అదే సమయంలో చిరంజీవికి 104 డిగ్రీల జ్వరం అయినా ఆయన పాటల మధ్యలో ఐస్‌తో స్పాన్ చేసి షూటింగ్‌లో పాల్గొన్నారు. షూట్ పూర్తయ్యాక అతన్ని హాస్పిటల్ తీసుకెళ్లారు. ఇది వారి డెడికేషన్‌కి నిదర్శనం. ఇక సినిమాలోని ముగ్గురు పిల్లలు శాలిని, రిచర్డ్ రిషి, శ్యామిలి. నిజ జీవితంలో కూడా వాళ్ళు సోదరీమణులే. వీరు తర్వాత సినీ రంగంలో విజయవంతమైన నటులుగా రాణించారు. ఇక ఇళయరాజా గారి సంగీతం గురించి చెప్పుకోవాలి. ఈ సినిమాకి ప్రాణం పోసింది. 'అబ్బని తీయని దెబ్బ' గాని, 'ప్రియతమ' గాని, 'అందాలలో అహో మహోదయం' గాని, సో ఇలాంటి పాటలు ఆ రోజుల్లో చార్ట్ బస్టర్స్ అసలు. ఆశ్చర్యకరంగా 'అబ్బని తీయని' పాట బాలీవుడ్‌లో 'బీటా' 1992లో వచ్చింది. సో ఈ సినిమాలో 'తక్ తక్ కర్నే లగే' కాపీ అయింది కూడా. ఇక 2020లో నిర్మాత అశ్విని దత్ ఈ సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది రాజు మరియు ఇంద్రజ సంతానం కథ చుట్టూ తిరుగుతుంది. రామ్ చరణ్ మరియు జాన్వీ కపూర్‌లను తీసుకోవచ్చని అతను సూచించారు. కానీ ఇంకా ఖరారు కాలేదు.
ఇక 'జగదేకవీరుడు అతిలోక సుందరి' కేవలం ఒక సినిమా అయితే కాదు. ఇది తెలుగు సినిమా రంగంలో ఒక మైలురాయి. ఈ సినిమా సోషియో ఫ్యాంటసీ జానర్‌ని ప్రజాదరణ పొందేలా చేసింది. చిరంజీవి మరియు శ్రీదేవి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచేసింది. ఇళయరాజా సంగీతం, రాఘవేంద్రరావు గారి దర్శకత్వం మరియు అశ్విని దత్త నిర్మాణ విలువలు ఈ చిత్రాన్ని ఒక టైమ్‌లెస్ క్లాసిక్‌గా మార్చేశాయి. ఈ సినిమా 90లో విడుదలైనప్పటికీ ఇప్పటికీ అభిమానులు దీన్ని రిపీట్ విలువలతో చూస్తారు. 2025 మే 9న రీసెంట్‌గా ఈ చిత్రం 35వ వార్షికోత్సవం సందర్భంగా 2డీ మరియు 3డీలో రిలీజ్ అయింది. ఇది దాని శాశ్వత ఆకర్షణకు నిదర్శనం. వోగ్ ఇండియా రాసిన హేమంత్ కుమార్ ఈ సినిమాని తెలుగు ఫ్యాంటసీ జానర్‌లో చూడవలసిన 7 చిత్రాల్లో ఒకటిగా పేర్కొన్నారు. ఈ చిత్రం 90లో ఫిల్మ్‌ఫేర్ అవార్డులలో ఉత్తమ దర్శకుడు కె. రాఘవేంద్రరావు గారికొచ్చింది. ఉత్తమ ఆడియోగ్రాఫర్, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ మరియు ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్ విభాగాల్లో కూడా అవార్డులు గెలుచుకుంది. ఈ సినిమా ఒక పర్ఫెక్ట్ మిక్స్ యాక్షన్, రొమాన్స్, కామెడీ, ఫ్యాంటసీ మరియు ఎమోషన్. చిరంజీవి కామెడీ టైమింగ్, శ్రీదేవి దివ్యమైన అందం, అమరీష్ పూరి విలనీ పాత్ర మరియు ఇళయరాజా మ్యూజిక్ ఇవన్నీ కలిసి ఈ సినిమాని ఒక అన్‌ఫర్గెట్టబుల్ ఎక్స్‌పీరియన్స్‌గా మార్చేసాయి. ఫిల్మ్ కంపెనీలలో కార్తీక్ ఎర్రమలు ఈ సినిమాని బ్లడీ ఎంటర్‌టైనింగ్ ఫ్యాంటసీ డ్రామా అని పేర్కొన్నారు. ఇది ఈ రోజు సినిమాలతో కూడా పోటీ పడగలదని చెప్పారు. సరే మరి ఈ సినిమా గురించి చెప్పుకుంటూ పోతే గంటలు గడిచిపోతాయి. 'జగదేకవీరుడు అతిలోక సుందరి' తెలుగు సినిమా రంగంలో ఒక శాశ్వత ఆభరణం. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అయితే లైక్ చేయడం, కమెంట్‌లో నీ ఫేవరెట్ జోన్ ఐ మీన్ నీ ఫేవరెట్ సీన్ లేదా పాట గురించి చెప్పడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్. సో, మీ ఫ్రెండ్స్‌తో ఈ వీడియో షేర్ చేసేయడం కూడా మర్చిపోవద్దు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎందుకంటే మనం మంచి మంచి టాపిక్స్‌తో మళ్ళీ మళ్ళీ వస్తుంటాం. సో, వీడియోలు మిస్ అవ్వకుండా ఉంటాయి. సో, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్డ్. సీ యూ. బై బై.